హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్లో భాగంగా ఏపీ టెట్లో భాగంగా వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది. కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. ఓకేనా. సారీ ఫ్రెండ్స్, ఇది సైకాలజీ బిట్స్ శిశు వికాసం పెడగాజీ నుంచి. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్స్వి. సో చూసి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గాల్టన్. పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువగా ఉంటుందన్నది గాల్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య రీతి ఉండే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రెండవ స్థాయి మూడవ దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రెండవ స్థాయి మూడవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారుగా ఎంత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసుకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 50 to 70. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్, 50 to 70. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గ్రాహం వాల్లాస్. మీరు రివిజన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎక్కువ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ను కనిపెట్టిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చామ్స్కీ, నామ్ చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వైఖరి. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేలు వైఖరిని అంచనా వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆనంద సూత్రం. ఇది అంటే ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ముర్రే మరియు మోర్గాన్. ఇతివృత్త గ్రాహ్య పరీక్ష ముర్రే మోర్గాన్. నెక్స్ట్, గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతడు లోనవుతున్న సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎవ్రీ టైం వస్తుంది ఫ్రెండ్స్, సో జాగ్రత్త. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. నిర్నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది. భావావేశ రంగానికి చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యవస్థాపనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యవస్థాపనం అనేది భావావేశ రంగానికి చెందినది. నెక్స్ట్ అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవధానం. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం అవధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చని పేర్కొన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్రూనర్. ఆప్షన్ 1 బ్రూనర్. డెజావు అనేది ఏ పదం. డెజావు అనేది ఏ పదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధం అది. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వచ్చేసి ఏంటిది ఫలిత నియమం. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కిర్క్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఆప్షన్ 3 కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనిర్దేశిత మంత్రణం. అనిర్దేశక మంత్రణాన్ని సహాయక కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 23 మరియు 24 అనే ప్రకరణలు దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 MS ఎక్సెల్. లైనక్స్, విండోస్, డాస్ అనేవి 3 కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్సే. కానిది వచ్చేసి MS ఎక్సెల్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. ఓకేనా. అలాగే రివిజన్ చేస్తూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.